Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Vusha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు కోకోనట్ మిల్క్తో పులావ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు నేను ఇక్కడ గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో గీ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి జీరా, అలాగే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇలాంటివన్నీ మనం హోల్ గరం మసాలా వేసుకుంటాం కదా, బిర్యానీలోకి వేసేవి, బిర్యానీ ఆకు, ఇలా అవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు మనము ఇలా సాట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని, జీరక్ సాంబార్ రైస్ని ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. అండ్ నేను 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకొని కోకోనట్ మిల్క్ అయితే రెడీగా ఉంచుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్మెల్ పోయే వరకు కూడా మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కోకోనట్ని తీసుకొని దాన్ని పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకొని నేను మిల్క్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను చెప్పాను కదా ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను రైస్ అని చెప్పేసి, అది యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ జీరక్ సాంబార్ రైస్ని అయితే యూజ్ చేశాను. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. రైస్ చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ ఇట్లా బిర్యానీస్ లేదా ఫ్లేవర్ రైస్కి ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. రైస్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలా కలుపుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. అండ్ రైస్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతాయి, మంచి అరోమా వస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. హోప్ అందరికీ కోకోనట్ మిల్క్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐడియా ఉండే ఉంటుంది. పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని వడగట్టేసుకోవడమే. సో నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, ఇంకా నేను ఎక్స్ట్రా థింగ్స్ ఏమి కూడా యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మూత పెట్టి కుక్ చేసుకోవటమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ మనము మటన్లోకి, చికెన్లోకి, అలాగే సీ ఫుడ్, ప్రాన్స్ ఇలాంటి వాటిలోకి తినచ్చు, లేదంటే మనము పన్నీర్, మష్రూమ్ వీటిలో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రాన్స్ కర్రీతో దీన్ని తిన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో, అండ్ మీరు దేంతో సర్వ్ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.